అమ్మ అభిరుచిలే తన అభిమతంగా భావించిన కొర్రపాటి వెంకటకృష్ణ ప్రసాద్, చుక్కపల్లి సందీప్ అమరావతి రోడ్ అన్నపూర్ణ నగర్లో అభిరుచులు అల్పాహార హోటల్ను ప్రారంభించారు. అమ్మ మాట తీయదనంలా అభిరుచులు హోటల్లోని అల్పాహార విందు, మధ్యాహ్నం ప్రత్యేక విందు ఆస్వాదించేందుకు భోజన ప్రియులు హోటల్కు బారులు తీరుతున్నారు. అక్కడి విశిష్టత, గొప్పతనం చిరుధాన్యాలతో వండిన వంటకాలు పేదవాడి దగ్గర నుండి సంపన్నుల వరకు అందరినీ ఆహా అనిపిస్తున్నాయి. అమ్మ నోటికి అందించే గోరుముద్దలు ఎంత రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయో ఆ విషయాలను ఎదుటివారికి చెప్పేటప్పుడు నోట్లో నుండి లాలాజలం ఊరుతుంది. ఆ తృప్తికరమైన మాటలు, అనుభూతిని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తుంటారు. అలాగే నూతనంగా ప్రారంభమైన అభిరుచులు హోటల్లో మనకు ఈ అనుభూతి కలుగుతుంది. ఏమిటి వీళ్ళు మాటలతో నోరూరుస్తున్నారు, విషయానికి రారు అనుకుంటున్నారా? ఇప్పుడే విషయానికొచ్చేద్దాం. మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తాం? 10 కాలాల పాటు జీవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం ఎటువంటిదై ఉండాలి? రోడ్డు మీద దొరికే చెడు తిండ్లు కాదు, హోటల్లో రోజువారీ తినే అల్పాహారమూ కాదు. అభిరుచి, అభిమతం, ఆస్వాదించడం అభిరుచులు హోటల్లో సంతరించుకుంది. చిరుధాన్యాలు, కొర్రలు, అరికెలు, సాములు, ఊదలతో గుమగుమలాడే రాగి ఇడ్లీ, రాగి దోశ, ఉప్మా, టమాటా బాత్, పొంగల్ ఉదయం అల్పాహారంగా వంటకాలను అందిస్తారు. మధ్యాహ్న భోజన సమయంలో వెజిటబుల్ బిర్యానీ, సాంబార్ రైస్, దద్దోజనం, స్వీట్ పొంగల్, పులిహార, ఆమ్లా రైస్, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, జీరా రైస్, టమోటా రైస్ అందిస్తున్నారు. దీనికి తోడు అవిసె గింజల లడ్డు, రాగి లడ్డు, మురుకులు అబ్బురపరిచే విధంగా తమదైన శైలిలో వంటకాలకు వచ్చినవారు లొట్టలేసుకుంటూ తింటున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కలకాలం జీవించాలంటే ఆరోగ్యకరమైన ప్రాచీన వంటకాలను తినటం వలన వైద్యులతో పెద్దగా పని ఉండదు. చిరుధాన్యాలతో వంటకాలు భుజించడం వలన మానసిక రుగ్మతల నుండి, రోగాల నుండి బయటపడవచ్చు అని వైద్యులే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. షుగర్ వ్యాధి ఉన్న వారి దగ్గర నుండి ఎటువంటి రుగ్మతలతో బాధపడుతున్నవారైనా సరే చిరుధాన్యాల భోజనంతో చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలు సైతం ఎదిగే సమయానికి మంచి దృఢత్వంగా, మానసిక ఉల్లాసంగా ఉంటారు. అందుకే మన పూర్వీకులు అంత దృఢంగా ఉంటూ ఎంత పనినైనా అవలీలగా చేసేవారని చెప్పుకుంటాం. కాని ఇప్పటి కాలంలో అంత దృఢత్వం ఎవ్వరికీ లేదనే చెప్పాలి. ఆరోగ్యంగా కూడా ఉన్నారని ఎవ్వరూ చెప్పలేరు. మనం ప్రతిరోజు ఇంట్లో ఇష్టంగా చిరుధాన్యాలతో వంటలు వండుకోలేం కాబట్టి మనకు అతి చేరువలో చిరుధాన్యాల వంటకాలతో, సువాసనలతో అభిరుచులు హోటల్ యాజమాన్యం మంచి వంటకాలను అందిస్తుంది. తద్వారా మనకు ఆరోగ్యంతో పాటు మంచి భోజనం చేశామన్న సంతృప్తిని కలిగిస్తుంది. అటుగా వెళ్లేటప్పుడు ఒక్కసారైనా అభిరుచులు హోటల్ ఆతిథ్యం తీసుకుని వెళదాం అనిపించే అంతగా చిరుధాన్యాల వంటకాలు అక్కడ దర్శనమిస్తున్నాయి. మా మదర్కి గత 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ప్రాబ్లం ఒకటి, ఆస్మా ఒకటి, ఇంకా కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండటం వల్ల
డాక్టర్ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి గారి ఇన్స్పిరేషన్ తోటి ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించాలని అనిపించి గుంటూరులో చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగిన ప్రయోజనం లేక వీటి వాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అన్న ఆలోచనతోటి చిన్నగా స్టార్ట్ చేశానండి. నేను ఇంట్లో వాడుకుంటాం బిగిన్ చేశాను. బజార్ నుంచి తెప్పించుకొని కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు నా దగ్గర ఉన్న కుక్కులతోటి చేసి నేను స్వతహాగా రెస్టారెంట్ అనుభవం ఉంది. నాకు రెస్టారెంట్ ఫీల్డ్లో ఉన్న అనుభవంతో నా దగ్గర ఉన్న కుక్కులతోటి ఆ పదార్థాలను చిరుధాన్యాలతో వండించి ఇంట్లో మా మదరు నేను గత 8 నెలల నుంచి తింటూనే ఉన్నాము. తినటం వల్ల తనకి ఒకరోజు సడన్గా నాకేదో కొంచెం తేడాగా ఉంది అని అనిపించి చెప్పడం వలన నేను ఇమ్మీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయిస్తే ఆల్మోస్ట్ ఉదయం ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక హై పవర్ ట్యాబ్లెట్లు వాడే మనిషికి లో డయాబెటీస్కి వచ్చేసిందనమాట. ఇదితోటి లేదు వీటిలో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అప్పుడు నేను ఖాదర్ వలి గారి చెప్పిన మాటల్ని అన్నీ కూడా జాగ్రత్తగా 1కి 4 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి గత 8 నెలల నుంచి వాడుతుంటే ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక దీంతో నేను ఇదే అనుభవాన్ని 10 మందికి పంచాలన్న ఇన్స్పిరేషన్ తోటి ఈ హోటల్ని గత నెల నుంచి పెడదామన్న ఆలోచనతో 1 నెల రోజుల క్రితం స్టార్ట్ చేశానండి. నేను స్టార్ట్ చేసి చిన్నగా మా దగ్గర అన్ని చిరుధాన్యాలతోనే టిఫిన్లు వచ్చేసరికి ఇడ్లీ, దోశ, పొంగల్, ఉప్మా ఈ 4 తయారు చేస్తున్నాము. రాగి జావ మాత్రం ఉంటుంది. ఇక్కడ కాఫీలు, టీలు, పాలు కానీ అరేంజ్ ఇవన్నీ కూడా తీసేసాము. వరి, గోధుమ అనేది ఉండదు. మిగతా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి వెజిటబుల్ బిర్యానీ ఒకటి, పులిహోర ఒకటి, నెక్స్ట్ కర్డ్ రైస్ దద్దోజనం ఒకటి, మళ్ళీ సాంబార్ రైస్ ఒకటి, అట్లా తయారు చేస్తున్నాము. సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ టిఫిన్స్ ప్లస్ కొత్తిమీర రైస్ కానీ, టమాటా రైస్ కానీ, పుదీనా రైస్ కానీ, అలా ఇట్లాంటి ఒక్కొక్క రెసిపీ తోటి ఒకటి. ఈ అన్ని పదార్థాలు కూడా కేవలం ఈ 4 చిరుధాన్యాలతోనే చేస్తున్నామండి. కొర్రలు, అరికెలు, సామలు, ఓదలు ఈ 4 ఉన్నాయండి ప్రస్తుతానికి. అండు కొర్రలు కొంచెం మార్కెట్లో దొరకట్లేదు, షార్టేజ్లో ఉన్నాయి. దానివల్ల ఈ 20 రోజుల నుంచి మొదట నేను 3-4 కస్టమర్తో స్టార్ట్ అయ్యాను. ప్రస్తుతానికి 40 మంది దాకా వస్తున్నారు. మేము చేసే వంటలో హెల్త్ ఫుడ్ గురించి మేము చేసే విధానం అయితే 8 గంటలు నానబెడతాం. మ్యాక్సిమం 8 గంటలు నానబెట్టిన తర్వాత మేము ఇక్కడ అభిరుచిలో పనిచేస్తున్నామండి. మా సార్ ప్రసాద్ సార్ గారి ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే షుగర్ పేషెంట్స్కి, బీపీ కంట్రోల్ ఇవన్నీ ఎక్కువ హెల్త్ పరంగా ఉంటుంది అన్నమాట. కొర్రలు, అరికెలు, సామలు, ఓదలు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. వీటితో మేము ఎక్కువ రెసిపీస్ చేస్తూ ఉంటాము. చేసే విధానం ఏంటంటే ఫస్ట్ ఈరోజు రేపు పొద్దున్నే చేసుకోవాలంటే కనుక ఈరోజు సాయంత్రానికి నానబెట్టేసుకొని ఒక 8 గంటలు 9 గంటలు అలా నానబెట్టుకొని పొద్దున్నే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఒకసారి నేను టేస్ట్ చేశాను. అసలు అంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. మన బయట ఈ కెమికల్ ఫుడ్తో తయారైన టిఫిన్స్ తినడం బదులు మన ఇక్కడికి వచ్చి డైలీ తినడం అనేది చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. నేను మొట్టమొదటిసారి ఇక్కడే నేను తింటాం. అంతకుముందు నాకు ఇవి సాములు కానీ, కొర్రలు కానీ ఇట్లాంటివి నేను చూడలేదు, వినలేదు. నేను మొట్టమొదటిసారి ఇక్కడ తిన్నాను. చాలా ఆరోగ్యకరంగా హెల్త్కి మనకి చాలా మంచిది తినటం వల్ల. ఇక్కడ పరిశుభ్రత కూడా చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. మనకి చెప్పిన వెంటనే ఇన్ టైంలో తీసుకొని ఇవ్వటం కానీ, రిసీవింగ్ కానీ అనేది చాలా బాగా ఉంది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి మన హెల్త్ చెడగొట్టుకోవడం బదులు మన ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేసిద్ది. ప్రైస్ పరంగా అయితే నాకైతే కాస్ట్ ఏం అనిపించలేదు సార్. మనం బయట తినే టిఫిన్కి దీనికి పెద్ద నేను రాగానే మొట్టమొదటిసారి ఈ మెయింటెనెన్స్ కానీ హడావుడి చూసేసి అబ్బో ఇక్కడ చాలా రేట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాను. కానీ రేట్ అనేది చాలా రీజనబుల్గా ఉంది. అసలు ఈ సామాన్య మానవుడు కూడా వచ్చి ఇక్కడ టిఫిన్ చేయొచ్చు. రేట్ గురించి మీరు ఏమి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రీజనబుల్గా ఉంది రేట్ అనేది మనకి. తన తల్లికి చిరుధాన్యాల భోజనంతో ఏళ్ల తరబడి వేధిస్తున్న డయాబెటీస్ వ్యాధి నయమైంది. అమ్మలా ఎంతో మంది రుగ్మతలకు దూరమవ్వాలనే మంచి దృక్పథంతో కొర్రపాటి వెంకటకృష్ణప్రసాద్, చుక్కపల్లి సందీప్కు తట్టిన ఆలోచనకు నిదర్శనమే ఈ అభిరుచులు హోటల్. మరి ఒక్కసారి అభిరుచులు హోటల్కి వెళ్ళి
చిరుధాన్యాల వంటకాల రుచి చూసి వద్దామా?